ఈరోజు చికెన్ నూడిల్స్ చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది కదా, కారం కారంగా తినాలనిపిస్తుంది పిల్లల కోసమని చికెన్ ఎగ్ వేసి నూడిల్స్ చేస్తున్నానండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చేయండి. స్టవ్ ఆన్ చేసుకుందండి. కళాయి హీట్ ఎక్కుతుంది. ఇంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక 5 వరకు ఉంచుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా మగ్గియండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తగిన సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. కలపకుండా ఒక 5 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి. ఎందుకు అంటే అది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా మనం కట్ చేసుకోవడానికి. ఇప్పుడు కలిపేసామంటే చిన్న చిన్న గుండగా అయిపోతుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే పెద్ద పెద్ద పీసెస్ కోసం కలపకుండా అలాగ మూత పెట్టేసి ఉంచాను. ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుతాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం మిక్స్ చేసుకుంటాం. ఆమ్లెట్ లాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మ్యాగీలోన ఈ ప్యాకెట్ ఇచ్చారండి, మసాలా పౌడర్. ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టేసానండి. ఇది కెరినంత వరకు ఉంచుకుంటాను. చూసారా బాగా కెరుగుతుంది కదండి. ఇప్పుడు ఈ టైంలోన మ్యాగీని వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకున్నాను. అయిపోయిందండి. చికెన్ మ్యాగీ రెడీ. చికెన్ అండ్ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది. ప్రాసెస్ నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.